చికిత్స పరికరాలన్నీ కూడా 12 నుంచి 5. అదే మరిగా అన్నింటికంటే ముఖ్యంగా హెల్త్ ఇన్సూరెన్స్ జీరో చేశారు. మనం ఈరోజు యూనివర్సల్ హెల్త్ పెట్టాం. యూనివర్సల్ హెల్త్లో 18% నుంచి ఈరోజు జీరో అయిందంటే 5,000 కోట్లు 4,500 కోట్లు అనుకున్నాం మేము. ఇక్కడే సత్య ఉన్నారు. ఈరోజు దాంట్లోనే మనకు ఒక 700 నుంచి 800 కోట్ల రూపాయల ఆదాయ పరిస్థితి వస్తుంది. యూనివర్సల్ హెల్త్ అలోన్ ఇది బిగ్ గేమ్ చేంజర్. ఇంకో పక్క రైతులు, నీటిపారుదల, ట్రాక్టర్లు 12 నుంచి 5, ట్రాక్టర్ టైర్లు, ట్యూబులు 12 నుంచి 5, ట్రాక్టరు విభాగాలు 12 నుంచి 5. అదే మరిగా నేల తయారీ సాగు యంత్రాలు 12 నుంచి 5. అదే మరిగా హార్వెస్టర్స్ ఇవన్నీ కూడా 12 నుంచి 5. కోళ్ల పెంపకం, తేనెటీగల పెంపకం ఇవన్నీ 12 నుంచి 5. బిందు సేద్యం ఇవన్నీ కూడా 12 నుంచి 5. చేతి పంపులు 12 నుంచి 5. కాంపోస్ట్ యంత్రాలు 12 నుంచి 5. ఇవన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో అగ్రికల్చర్కి పెద్ద బూస్ట్ వస్తుంది. అగ్రి టెక్ ఏదైతే మనం అనుకుంటున్నామో దానికి కూడా చాలా వరకు ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. ఇంకా వాహనాల్లో మనం చూస్తే ద్విచక్ర వాహనాలు, బైకులు ఇవన్నీ కూడా స్కూటర్స్ ఇవన్నీ 28 నుంచి 18, చిన్న కార్లు 28 నుంచి 18, త్రిచక్ర వాహనాలు 25 నుంచి 18, ప్రయాణికుల వాహనాలు 28 నుంచి 18. నెక్స్ట్ ఇంజన్ భాగాలు, పంపులు ఇవన్నీ మీరు చూస్తే 28 18, సైకిల్ భాగాలు 18 నుంచి 5, ఆటో భాగాలు 28 నుంచి 18. ఇవన్నీ కూడా 2 వీలర్ కూడా 3 వీలర్ ఇది మరి ఆటోమొబైల్ పెద్ద బూస్టప్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇంటికి వాడే సామాగ్రి మీరు చూసే సిమెంట్ 28 నుంచి 18, పాలరాయి, ట్రావర్జైన్ బ్లాకులు, గ్రనైట్ బ్లాకులు, ఇసుక, నిమ్మ ఇటుకలు ఇవన్నీ 12 నుంచి 5. వ్యవసాయ వ్యర్థాల నుండి తయారు చేసిన పార్టికల్ బోర్డులు 12 నుంచి 5. వెదురు ఫ్లోరింగు కలపడం అవన్నీ 12 నుంచి 5. ప్యాకింగ్ కేసులు 12 నుంచి 5. ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ కూడా చాలా భరోసా వచ్చే పరిస్థితి వస్తుంది. అది కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ చాలా ఉపయోగపడుతుంది. కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ ఇవన్నీ మీరు చూస్తే టెలివిజన్లు 28 నుంచి 18, మానిటర్లు, ప్రొజెక్టర్లు 28 నుంచి 18, ఎయిర్ కండిషన్లు 28 నుంచి 18, డిష్ వాషర్స్ 28 నుంచి 18, సోలార్ వాటర్ హీటర్ సిస్టమ్, సోలార్ కుక్కర్స్ 12 నుంచి 5. మొత్తం ఎలక్ట్రానిక్ గూడ్స్కి ఒక బూస్టప్ రాబోతుంది. దీనివల్ల కూడా కామన్ మ్యాన్ కూడా వాడుకునే పరిస్థితి వస్తుంది. ఈరోజు చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇవన్నీ వాడే పరిస్థితికి ఉన్నారు. బొమ్మలు, క్రీడలు, చేతి పనులు 12 నుంచి 5. అదే మరి చెక్క, లోహం ఇవన్నీ కూడా 12 నుంచి 5. ఇంకొక పక్క ఈ బోర్డు, ఆట ఇవన్నీ ఉన్న క్యారమ్స్ ఇవన్నీ కూడా చూస్తే 12 నుంచి 5. సాధారణ శారీరక వ్యాయామం కోసం వాడే వస్తువులన్నీ 12 నుంచి 5. చేతి విగ్రహాలు, చక్కెరాయి ఇవన్నీ కూడా మీరు చూస్తే 12 నుంచి 5. ఇత్తడి, రాగి, అల్యూమినియం 12 నుంచి 5. పెయింటింగ్ శిల్పాలు 12 నుంచి 5. నేను ఎందుకంటే 83 ఓపిక చదివానంటే మీకు అందరికీ మైండ్లో ఎక్కాలి. రాష్ట్రంలో ప్రతి ఇంటికి, ప్రతి ఒక్క వ్యక్తికి, అందరికీ, వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ వివరాలన్నీ తెలిసి ఏ స్ఫూర్తి అయితే కేంద్రం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొచ్చారో అది లాస్ట్ మైల్లో ఉండే వ్యక్తులకి అందే విధంగా చేయడం మనందరి బాధ్యత. అందుకోసం నేను డీటెయిల్డ్గా మీకు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఈరోజు అధ్యక్ష వ్యవసాయం దాని ఇంపాక్ట్ మీరు చూస్తే రూరల్ ఎకానమీ గణనీయంగా పెరిగే అవకాశం వస్తుంది. అగ్రికల్చర్లో టెక్నాలజీ వినియోగం పెరుగుతుంది. అందుకనే బూస్ట్ అగ్రికల్చర్ మోడర్నైజేషన్కు ఉపయోగపడుతుంది. డ్రాస్టిక్ రిడక్షన్ ఇన్ ఫార్మింగ్ కాస్ట్ ఖర్చు తగ్గే పరిస్థితి వస్తుంది. ట్రాక్టర్ల పైన, డ్రిప్ ఇరిగేషన్ పైన 5% తీసుకొచ్చారు. ఇంకొక పక్కన రైతుల ఆదాయం పెరగడానికి సీడు, ఫెర్టిలైజర్స్ ఇవన్నీ 18 నుంచి 5% చేశారు. కొంచెం రైతులకు కూడా వెసులుబాటే కాకుండా గిట్టుబాటు అయ్యే పరిస్థితి రావాలని ప్రయత్నం చేశారు. దీనివల్ల లాభాలు వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే అధ్యక్ష హెల్త్ పైన, ఎడ్యుకేషన్ పైన, ఫుడ్ పైన గణనీయమైనటువంటి ఇంపాక్ట్ వస్తుంది. ఎక్కడైతే నో ట్యాక్స్ ఆన్ హెల్త్
ఇన్సూరెన్స్ ఇవి పెట్టారో దీనివల్ల హెల్త్ పైన ఇంపాక్ట్ వస్తుంది. ఎడ్యుకేషన్ పైన నోట్బుక్స్, పెన్సిల్స్ అన్నీ కూడా తగ్గించారు కాబట్టి చాలా ఇంపాక్ట్ వస్తుంది. ఎసెన్షియల్ ఫుడ్ పైన చాలా డ్రాస్టిక్గా తగ్గించారు కాబట్టి కామన్ మ్యాన్కి ఫుడ్ ఐటమ్స్ అన్నీ అందుబాటులోకి వచ్చే పరిస్థితి వస్తుంది. నెక్స్ట్, దీనివల్ల దేశ ఎంఎస్ఎంఈ పెద్ద ఎత్తున గ్రోత్ ఇంజిన్గా ఇప్పటికే ఉంది. నెక్స్ట్ లెవెల్ బూస్టప్ వస్తుంది. అదే మనం ఆలోచించేది వికసిత్ భారత్, స్వర్ణాంధ్రప్రదేశ్. ఈరోజు ఎంఎస్ఎంఈలు 110 మిలియన్ పీపుల్ని ఎంప్లాయ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఇంకో పక్క సెకండ్ ఓన్లీ టు అగ్రికల్చర్, దీని మీద ఎక్కువ ఆధారపడుతున్నారు. ఈ యొక్క రిఫార్మ్ వల్ల అన్లాకింగ్ క్యాష్ ఫ్లో